మానవులందరూ పాపులే అని దేవుడు చెప్తున్నాడు. వినే నీవు, చెప్పే నేను పాపిని అని దేవుడే చెప్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడే చెప్తున్నాడు. మనుషులు ఇంకా పాపులై ఉండగానే దేవుడు వారి కోసం చనిపోయాడని చెప్తున్నాడు. మనుషులకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోయి సమాధి చేయి తిరిగి లేచాడు అని దేవుడు చెప్తున్నాడు. చెప్పి అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు, నేను దేవుడిని, స్వర్గానికి మార్గము నేనే, నేనే సత్యము, నేనే మార్గము అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానమే శుభవార్త. ఈ శుభవార్త మరి నీ దగ్గరకు వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. నువ్వు పాపివని నీ హృదయములో అంగీకరించు. ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నీ ఇంట్లో వారికి కూడా చెప్పాల్సిన పని లేదు. మనిషి ఒక్కడే పుడతాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు. నీవు దేవునికి జవాబుదారి.